హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏమో సాక్ష్యాలు చూపించాడంట. మహి నమ్ముతున్నాడు. నమ్మి మా అమ్మని అసహించుకుంటున్నాడు. అలాగే చిన్నిని గిట్ట అసహించుకుంటున్నాడు. ఎంతో ప్రేమించిన చిన్నిని ఇప్పుడు నాకు వద్దు అని అంటున్నాడు. అసలు మా అమ్మ చీమకి టాని చేయని మనిషి. అలాంటి ఆమె చంపిందని ఒక నింద పడింది. అసలు వాళ్ళ అమ్మని ఎవరు చంపుంటారు? మా అమ్మ మీద ఎందుకు వేశారు? అమ్మ మీద నేరం వేసి ఆ దుర్మార్గుడు ఎవరు అంటే ఆఫ్ టికెట్ అంటారు. నాకు తెలుసు అమ్మా, ఆ దుర్మార్గుడు ఎవరో నాకు తెలుసు. ఆ దుర్మార్గుడు ఎవరు ఆఫ్ టికెట్ నీకు తెలుసు అంటున్నావు కదా, ఎవరు చెప్పు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్సే హత్య చేసి ఉంటారు అని అంటే, దుర్మార్గుడు ఎవరో తెలుసు అంటే నీకు హత్య చేసిన వారు తెలుసు అని అనుకుంటున్నానంటే తెలీదమ్మా అని. పోనీలే, దేవాగాడే చంపాడని చెప్పాలా? వద్దులే. బాలరాజు అన్న బయటికి వచ్చే వరకు చిన్నికి నిజం తెలియకూడదు. అన్న త్వరగా బయటికి వస్తే అన్నని ఎలాగోలాగో ఈ విషయం తెలుస్తుంది కదా, అతనే నీకు చెప్తాడని. అన్నని ఎలాగోలాగో బయటికి తీసుకొస్తానమ్మా. తీసుకొచ్చి అప్పుడే అన్న చట్టం ముందుకి నేరస్తులను తీసుకొస్తాడు. అప్పటి వరకు నువ్వే చిన్నివని ఎవరికి తెలియకూడదు, సరేనా? సరే, ఆఫ్ టికెట్. నాన్న కలిసే వరకు ఈ సమస్య పెరిగేటట్లుంది. ఎలాగోలాగో ఈ సమస్యని తీసేయాలి. ఎలా ఎలా తీయాలి? చందుకు ఏమైనా తెలిసేమో కనుక్కుందామా? చెంటి అడుగుతాడు, అక్క ఈ లెక్క చెప్పవా అంటే మధు పలకదనమాట. ఏంటక్క అంత ప్రధానంగా ఉన్నావు? బావ గురించి ఆలోచిస్తున్నావా అని. బావ గారు టక్కున వచ్చేరక్క, రావాల్సిన టైంలోనే వస్తారు. అక్క అమెరికా అబ్బాయి వచ్చాడంటే పైన కూర్చోను మ్యాడీ అని అంటే, లేదు నేను మీతో పాటు కిందనే కూర్చుంటాను అని అంటాడు. అందరితో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది అని అంటాడు. అంత గొప్ప అబ్బాయి అయినా నువ్వు అందరితో ఎంత మంచి కలిసిపోయావు చూడు. కానీ నాకే అందరు దూరం అయిపోతుంటా. నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి మా ఫ్యామిలీకి ఎంతో అన్యాయం చేసింది. అది నేను ఎంతో ప్రేమించిన చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపేసింది. ఆ బాధ తెలిసినప్పటి నుంచి నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. మీకు తెలుసు కదా అంటే మధు నా బెస్ట్ ఫ్రెండ్ అని, అందుకు ఇక్కడికి వస్తేనే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని ఇక్కడికి వచ్చి జరిగింది తలుచుకొని పదే పదే బాధపడుతూ ఉండడం కంటే మనకు నచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ బాధని మర్చిపోవడమే మంచి. సరే బాబు, నేను వంట చేస్తాను, నువ్వు నైట్కి ఇక్కడనే తినేసి వెళ్ళు అంటే, లేదంటే ఇంట్లో తింటాను అని అంటే, లేదు బాబు తినేసి వెళ్ళాలి అని. చిన్ని వాళ్ళ అమ్మ నాకు చేసిన మోసాన్ని, చిన్ని నాకు చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. చిన్ని నిన్ను మోసం చేయడం ఏంటి బాబు? చేసింది నిజం దాచి మోసం చేసి. ఏం మోసం చేసింది బాబు అంటే, వాళ్ళ అమ్మని మా అమ్మ చంపిందని చెప్పకుండా నాకు మోసం చేసింది. స్కూల్లో అన్ని రోజులు ఉన్నాం, కానీ ఈ విషయం నాకు చెప్పలేదంటే ఇది నాకు నా ముందు దాచినట్లే కదా. ఇది మోసమే కదా. అది మోసం ఎట్లా అనుకుంటావు బాబు? నువ్వు నిజమని నమ్మినావు, కానీ చిన్ని మాత్రం నమ్మలేదేమో కదా. నీకు అందుకే చెప్పకపోవచ్చు కదా. నమ్మకుండా ఎలా ఉంటుందని. నిజాన్ని ఎలాగైనా నమ్మాల్సిందే కదా. నిజాన్ని నమ్మాలి బాబు. ప్రతిదీ నిజమని అనుకోవద్దు. ఒక్కొక్కసారి నిజం అబద్ధంలాగా కనిపిస్తుంది, అబద్ధం నిజంలాగా కనిపిస్తుంది బాబు. అబద్ధాన్ని నిజం అనుకుంటే, నిజాన్ని అబద్ధం అనుకుంటే జీవితంలో చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. మ్యాడీ కానీ అమ్మ ఫోటో చూశాడనుకో గుర్తుపడతా. ఏంటి మధు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఏం లేదమ్మా, నువ్వేదో బాధను మర్చిపోవాలని వస్తే అమ్మ ఇంకా నీ గుర్తు చేస్తుందని. అమ్మ వెళ్ళి వంట చేయి అక్కడ అని అంటే, వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తుంది, కావేరి ఉన్న ఫోటో. వెళ్ళి ఆయనకు చెప్తుంది, వాళ్ళ ఆయనకు, ఏమండి వెళ్ళి ఛార్జింగ్ పెట్టండి అక్కడ అని వెళ్తే అతను వెళ్ళి డోర్ బంద్ చేస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు చక్కటి ముక్కు ఉందని తెలుసు, కానీ ఆ ముక్కు మీద ఇంత కోపం ఉందని నాకు తెలియదు. నీ విశ్వరూపం చూశాను కదా, ఒక స్టేజ్లో ఎంత భయం వేసింది తెలుసా నాకు. నా ముందెప్పుడు అలా విశ్వరూపం చూపించకు బాబు, నేను తట్టుకోలేను. ఇలా చూపించావనుకో ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ ముక్కు కోచి ఫ్రిడ్జ్లో పెడతా. మన వరుణ్ ఆ పెయింటర్ని పిలిపిస్తాడు. ఆ ఫోటో చిన్నప్పటి ఫోటో చూపించి ఈ ఫోటో వేయాలి చూడు అని చెప్తాడనమాట. అందరు వస్తారు, అందరు వచ్చి చాకాయి చూస్తారనమాట. తర్వాత మన మ్యాడీ వస్తాడు. ఇతను ఎవరు పిలిపించారు బావా అంటే, నేనే పిలిపించాను బావా, చిన్నప్పటి నుంచి ఫోటో లేదు కదా, లేనిది మనం వెతుకుతున్నాం, ఒకవేళ ఫోటో ఉంటే తొందరగా చిన్ని దొరికేస్తుంది కదా అని అంటాడు అనమాట వరుణ్. అంటే అందరు షాక్ అవుతారు అనమాట. మన లోకి ఇంకా చిన్నిని వెతుకుతున్నావు మ్యాడీ అని లోకి అంటే, అవును వెతుకుతున్నాను, ఒకసారి తనతో మాట్లాడాలని అనుకుంటున్నాను. జరిగిన తప్పు గురించి నాకు ఎందుకు చెప్పలేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ మధుయే చిన్ని అని తెలుసుకుంటే నా ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోతుంది. భయ్యా ఆ బొమ్మ మంచిగా వేయాలి. శ్రేయ ఆ బొమ్మ ఆధారంగా మ్యాడీ చిన్నిని పట్టుకుంటే నీ చిన్ని మ్యాడీ కోపాన్ని పోగొట్టి అప్పుడు మ్యాడీకి దగ్గర అయిపోతుంది. అప్పుడు నీకేమైపోతుందని, మ్యాడీకి నీకు పెళ్లి జరగడం ఒక కలలాగానే మిగిలిపోతుంది. అలా జరగకూడదు. ఆ బొమ్మ మీ బావ చూడకుండా చెయ్యి, అంతకన్నా నువ్వేం చేయలేవు. వెళ్ళి నాగవల్లికి వెళ్ళి చెప్తాదనమాట. అక్కడ కింద స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చాడంటే మధుయే చిన్ని అని తెలిసిపోతుంది కదా, కొంపలు మునిగిపోతాయి కదా ఆంటీ అని టెన్షన్తో చెప్తాదనమాట. కాఫీ తీసుకొచ్చి ఆ ఫోటో మీద వేస్తుంది నాగవల్లి. చిన్ని బొమ్మ మీద టీ పోసావేంటి? తగలబెట్టలేను, సంతోషించు. చిన్ని ప్రస్తావన తీసుకురావద్దు, దాని ఆలోచన నీకొద్దు, దాని గురించి నువ్వు వెతుకోవద్దు.
చూడు మిస్టర్, ఎప్పుడు వీళ్ళు చిన్నికి బొమ్మ వేయమంటే ఎప్పుడు వేయొద్దు, వీళ్ళు పిలిచినా కానీ రావద్దు అంటే సరే రాను మేడం అని వెళ్ళిపోతాడు. చిన్ని అనేది ఒక పీడకల లాంటిది. అది పీడ విడగిపోయింది అనేసరికి నువ్వు మళ్ళా ఇలా గుర్తు తెచ్చుకోవద్దు, ఇలా మనసు పాడు చేసుకోవద్దు. నీ మనసు పాడైందంటే ఇంట్లో వాళ్ళందరి మనసు పాడవుతుంది. చిన్న వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయకూడదు. చిన్ని గురించి ఆలోచించొద్దు, ఇంకా చిన్ని గురించి వెతుకొద్దు అని నాకు ప్రామిస్ చేయనా అని అంటారు. మీ డాడీ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నాకు మాట ఇవ్వు నాన్న. మ్యాడీ మాటిస్తాడు.